ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు ఏం మాట్లాడతారంటే వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి, అసలు మీకు అధికారమే రాదు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడు మీకు అధికారం ఇయ్యాలని కూడా కోరుకోడు. ఎందుకు, ఇంకా మాకు దరిద్రం నెత్తి మీదకి ఎక్కి బెల్లీ డ్యాన్సులు కడితే తప్ప మీకు అధికారం వచ్చే ప్రసక్తే లేదు. 5 ఏళ్ళు మిమ్మల్ని నమ్మి అధికారం చేతిలో పెడితే మీరు చేసింది ఏంది, అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా దోపిడీలు, శ్రీకాకుళం నుంచి కడప దాకా మీరు చేసినది రౌడీయిజము. మీ కడప పాలెగాళ్ళ సంస్కృతి మొత్తం అంతా రాష్ట్రం అంతా పాకించేసి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసినారు. నిద్ర పోయినోళ్ళు లేరు 5 సంవత్సరాల పాటు. ఎప్పుడు ఎవడొచ్చి ఇండ్ల మీద పడతాడో తెలియదు, ఎప్పుడు ఎవడు పోయి ఎవని స్థలంలో కబ్జాలు చేసుకున్నామని చెప్పేసి బోర్డులు నాటుతాడో తెలీదు. ఎవడైనా కానీ ధైర్యం చేసి ఒక మాట అడిగితే వాని మీదకి మనుషుల్ని దోలి రౌడీజాలు గుండెయిజాలు చేయించడము, సంపేయించడాలు ఇట్లాంటివన్నీ చేసి మీరు మళ్ళా మేము అధికారం లేకొచ్చాము, సప్త సముద్రాలు ఆంజనేయ స్వామి మాదిరిగా లంకెలేస్తాము, లగుళ్ళు కొడతాము అని చెప్పేసి మాట్లాడితే ఎంత కామెడీగా ఉంటుంది అంటే అంత కామెడీగా ఉంటుంది.